సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. వెంటనే విడుదల చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 70 ఏళ్లున్న వ్యక్తిని 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఆయనకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వెంటనే విడుదల చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్ సందర్భంగా ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించారు. అయితే మోడరేటర్ గా ఉన్నారు అనే ఏకైక కారణంతో కొమ్మినేని శ్రీనివాసరావుని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు. ఆయనకు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు వెంటనే ఆయన విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. 70 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారో అంటూ కూడా ప్రశ్నించినట్టుగా సమాచారం. న్యూస్ రూమ్ నుంచి ఇస్మాయిల్ జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్ తో మాట్లాడదాం. ఇస్మాయిల్, చెప్పండి, కొమ్మినేనికి ఒక భారీ ఊరట, వెంటనే విడుదల చేయాలంటే కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? పిటిషన్ విచారణకు రాగానే ముఖ్యంగా కొమ్మినేని తరపున న్యాయవాది ఈరోజు 2 అంశాలు తీసుకోరు. ఒక జర్నలిస్టు తన టీవీ డిబేట్ షోలో ఆయన ఒక డిబేట్ చేస్తున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడిగిన తర్వాత ఇమీడియట్గా న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఇలా అయితే టైమ్స్ నౌకు సంబంధించినటువంటి నావికను, రాజ్దీప్ సర్దేశాన్ని కూడా అరెస్ట్ చేయాలి అన్న తర్వాత అటు ప్రభుత్వం నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సీనియర్ జర్నలిస్ట్ ముకుల్ రోహత్గి హాజరయ్యారు. అదేవిధంగా సిద్ధార్థ లూత్రా కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ ఆబ్జెక్షన్ చెప్పారు. ఆబ్జెక్షన్ చెప్తూ కొమ్మినేని అడ్డుకోలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అడ్డుకోకపోవడం తప్పేలా అవుతుంది? చాలా మంది ప్రతిరోజు చాలా కామెంట్స్ చేస్తారు, డిరాగరేటరీ కామెంట్స్ చేస్తారు. ఒక షో అన్న తర్వాత భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అలా చేసినంత మాత్రాన ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం ఎక్కడి వరకు కరెక్టు? జర్నలిస్టానికి ఒక వ్యక్తి 70 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి, జర్నలిజానికి ఆయన చేసినటువంటి సేవను కూడా కన్సిడర్ చేయాలి అనేటువంటి మాటను కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయనను విడుదల చేయాలని ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం తరపున దీనిని అడ్డుకోవడానికి, లేకుంటే ఇమీడియట్గా మీరు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళమని ఆదేశాలు ఇవ్వండి, బెయిల్ ఇవ్వకండి అనేటువంటిది ఆర్గ్యుమెంట్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఏదైతే వాక్ స్వాతంత్రం ఉందో దాన్ని కాపాడేటువంటి దానికి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎంత పర్ఫెక్ట్ తీర్పు మనం చూడొచ్చు. గత 3-4 రోజుల నుంచి ప్రభుత్వం తరపున కావచ్చు, తెలుగుదేశం పార్టీ తరపున కావచ్చు, లేకుంటే రోడ్డు మీద కొంతమంది ఆందోళన పేరుతో చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నటువంటి ఒక ప్రాపగండాను సుప్రీంకోర్టు ఈరోజు తన ఒక్క సంతకంతోని, ఒక్క తీర్పుతోని కొట్టిపారేసింది. ఈ దేశంలో వాక్ స్వాతంత్రం బతికే ఉంది. ఎవరైనా కానీ డిబేట్ చేయవచ్చు, ఎటువంటి అభిప్రాయాన్నైనా వ్యక్తం చేయవచ్చు. ఎవరైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే దాన్ని కోర్టులో లేకుంటే ఎక్కడైనా ఛాలెంజ్ చేయవచ్చు. కానీ అరెస్ట్ చేయడం అనేటువంటిది అట్ ద సేమ్ టైం ఎటువంటి తప్పు చేయలేనటువంటి వ్యక్తికి, నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, సాక్షి ఎక్కడైతే కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలకు సాక్షికి కానీ కొమ్మినేనికి కానీ సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ముందు నుంచి మనం చెప్తున్నాం. ఆయన ఒక అనలిస్ట్గా సాక్షి కార్యక్రమానికి వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రమే అని చెప్తున్నాం. దానిని ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈరోజు డిబేట్స్లో చూసుకుంటే అటు టైమ్స్ నౌకు సంబంధించినటువంటి ప్రైమ్ యాంకర్ నావిక కావచ్చు, లేదంటే రాజ్దీప్ సర్దేశ్ కావచ్చు, లేకుంటే అర్నబ్ గోస్వామి, వీళ్ళందరూ కామెంట్స్ చేస్తున్నారు కదా, వీళ్ళందరూ డిబేట్ చేస్తున్నారు కదా, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారనేటువంటిది ఫస్ట్ సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్. సో డెఫినెట్గా ఒక పెద్ద దీన్ని ఒక భారీ ఊరటగా దీన్ని చూడాల్సి ఉంటుంది, ఒక పెద్ద జడ్జిమెంట్గా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈ కేసుకి సంబంధించి ఇన్ని సెక్షన్స్ ప్రొవోక్ చేశారు, SC/ST యాక్ట్, డిఫమేషన్ యాక్ట్, ఇవన్నీ చేసిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక విధంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కేవలం 3 నిమిషాల విచారణ జరిగింది. చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అనేటువంటి మాటను కూడా చెప్పింది. సో డెఫినెట్గా ఈ మొత్తం విచారణ చూసిన తర్వాత ఎవరైతే వాక్ స్వాతంత్రాన్ని, మాట్లాడేటువంటి హక్కును, ఎక్కడైతే ప్రశ్నించేటువంటి తత్వాన్ని అణిచివేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో, నాయకులు ఉన్నారో, ఎవరైతే పార్టీలు ఉన్నాయో, వాటికి ఒక చెంపదెబ్బగా ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని, జడ్జిమెంట్ ని చూడాల్సి ఉంటుంది. బిందు, ఇస్మాయిల్, ఇది ఒక హ్యాపీ న్యూస్ అండ్ గుడ్ న్యూస్. అట్ ద సేమ్ టైం అందరూ కూడా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది అని దేశంలో చాలా మంది నుంచి ఒక మాట వినిపిస్తుంది. ఈ రోజు న్యాయ వ్యవస్థ ఏం చేయగలదు అనేది సుప్రీంకోర్టు ప్రూవ్ చేసిన పరిస్థితి. మా ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని ప్రొటెక్ట్ చేసింది మరోసారి. డెఫినెట్గా ఇది ఒక మంచి విషయము, హ్యాపీ విషయం అనేటువంటిది కేవలం కొమ్మినేని శ్రీనివాసరావుకో, సాక్షి టీవీకో, సాక్షి సిబ్బందికో మాత్రమే కాదు, మొత్తం జర్నలిస్ట్ ఫెటర్నిటీకి, ఎవరైతే ప్రశ్నించేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్తారో, ఎవరైతే భిన్న అభిప్రాయాలకు అవకాశం ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక సంతోషమైనటువంటి విషయం. ప్రజలందరికీ కూడా ఒకవేళ నిజంగానే ఈరోజు వాక్ స్వాతంత్రాన్ని తొక్కేస్తే రేపు ఎవరు ప్రశ్నిస్తారు? ప్రజలు కూడా మాట్లాడలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. జర్నలిస్టులు, మీడియాని సైలెన్స్ చేస్తే ప్రజలు మాట్లాడలేరు,
ప్రజల్ని కూడా మనం ఒక విధంగా సైలెన్స్ చేయొచ్చు అనేటువంటి ఒక విధంగా నియంతృత్వ పోకడలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు ఈ జడ్జిమెంట్ అనేటువంటిది చెంపదెబ్బగా మనం చూడాల్సి ఉంటుంది. అద్భుతమైనటువంటి జడ్జిమెంట్. చాలా స్పష్టంగా ఈరోజు న్యాయమూర్తులు ఇద్దరు కూడా జస్టిస్ మన్మోహన్ కావచ్చు, జస్టిస్ మిశ్రా కావచ్చు, వీళ్ళిద్దరూ చాలా స్పష్టంగా 2 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. ఎవరైనా డిబేట్కి వచ్చి మాట్లాడితే దాన్ని యాంకర్కు, టీవీ ఛానల్కి ఎట్లా మీరు అంటగడతారనేటువంటిది ఒక విషయం. రెండవది, 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి మీద ఇటువంటి సెక్షన్స్ పెట్టడం ఏంటిది? ఇలా అయితే రోజు మాట్లాడేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి అనేటువంటి కామెంట్ ప్రభుత్వం నుంచి పదే ముకుల్ రోహిత్కి దండం. ఇప్పుడున్నటువంటి దేశంలో అత్యంత ఖరీదైనటువంటి లాయరు, అదేవిధంగా సిద్ధార్థ్ లూత్రా, తెలుగుదేశం పార్టీకి కంటిన్యూగా వచ్చేటువంటి సీనియర్ సుప్రీంకోర్టు లాయర్, వీళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా కొమ్మినేని బెయిల్ను ఇవ్వకూడదు, ఆయన బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళమని చెప్పండి, హైకోర్టులో తేల్చుకోమని చెప్పండి, మీరు బెయిల్ ఇవ్వకండి అనేటువంటి అడిగేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. బిందు, రైట్, మీరు ఇంతకు ముందు చెప్పారు కరెక్ట్గా 3-4 మినిట్స్లో కంప్లీట్ చేసేసారు ప్రొసీడింగ్స్ ఇదని. సుప్రీంకోర్టులో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులకి కూడా ఈ విషయం చాలా చెక్మని అర్థమైంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా వ్యక్తులకు అది అర్థం కావట్లేదు, ప్రభుత్వానికి అది అర్థం కావట్లేదు పరిస్థితి. ఇది అక్రమ అరెస్టు, ఇది దారుణం, ఇది అన్యాయం అని గొంతెత్తి కొన్ని వేల మంది జర్నలిస్టులు చించుకున్నారు. అయినా కూడా సమర్థించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. డెఫినెట్గా మనం చాలా విషయంగా చూడొచ్చు. ఒక విధంగా ఒక చాలా క్లారిటీ అంటే ఈ విషయం స్టార్ట్ అయిన తర్వాత, జడ్జిమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక జర్నలిస్టు టీవీ డిబేట్ షో చేస్తే అరెస్ట్ చేయడం ఏంటిది అనేటువంటి ఫస్ట్ సుప్రీంకోర్టు క్వశ్చన్. నేను ఈ ప్రొసీజర్ చెప్తున్నాను. 70 ఏళ్ల వయసు, అతని జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ని మీరు చూడాలి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ విషయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను తొక్కేటువంటి ప్రయత్నం జరుగుతోంది. SC/ST యాక్ట్ ఇన్వోక్ చేయడం ఏంటి? అసలు డిఫమేషన్ ఎక్కడ జరిగింది? ఒక వ్యక్తి వచ్చినటువంటి మాట్లాడి, నేను మళ్ళీ చెప్తాను, ఆన్ రికార్డు కొన్ని అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం వైపు నుంచి జరిగింది. ఎవరైతే కృష్ణంరాజు ఉన్నారో ఆయన సాక్షికి సంబంధించిన వ్యక్తి అని చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ జరిగింది. బట్ మొత్తం ఓవరాల్గా చూసుకున్న తర్వాత సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది కంటిన్యూ ఉండాలి, మనుషులు మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి, ఎక్కడైతే భిన్న అభిప్రాయాలకు వేదికలు ఉండాలి. ఇటువంటి వాళ్లను అరెస్ట్ చేయడం జరిగితే నావిక, సర్దేశాయి లాంటి వాళ్ళను రోజు అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ ఉంటుంది అనేటువంటిది న్యాయమూర్తి చాలా ఉంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక మనిషి డిబేట్ పెడితే అరెస్ట్ చేయడం అనేటువంటి ఒక ఆశ్చర్యం కూడా వ్యక్తం చేయడం జరిగింది. బిందు, రైట్. ఇస్మాయిల్, ఒక అబద్ధాన్ని చాలా గట్టిగా ఓ 10-20 సార్లు కనుక మనం చెప్పగలిగితే దాన్ని నిజం చేసేయచ్చు అనే ఒక పంధాతోటి తెలుగుదేశం పార్టీ వెళ్ళడం మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇది మరొక ఎగ్జాంపుల్. ఎందుకంటే కృష్ణంరాజు వ్యాఖ్యల్ని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు సాక్షి టీవీకి, డిబేట్లో మోడరేటర్గా వర్క్ చేసిన కొమ్మినేనికి అందరికీ ఆపాదించే ప్రయత్నం ఒకటి జరిగింది. దాంతో పాటుగా ఏదో చాలా దారుణమైన, లేకపోతే పరువుకి నష్టం జరిగిపోయినట్టుగా బిహేవ్ చేశారు కొమ్మినేని అనేది కూడా ప్రొజెక్ట్ చేసిన పరిస్థితి మొత్తం వ్యవహారంలో. నేను ఒకసారి మళ్ళీ మీకు జడ్జిమెంట్ మొత్తము జరిగినటువంటి ప్రాసెస్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. బిందు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని విడుదల చేయండి, సింగిల్ లైన్ జడ్జిమెంట్ ఈరోజు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనేటువంటి మాట చెప్పింది. నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? ఈ నవ్వడం అనేటువంటి ఇష్యూ మీద, ముఖ్యంగా ఆయన చేసినటువంటి, కృష్ణంరాజు చేసినటువంటి కామెంట్స్ మీద ఆయన నవ్వారు, కొమ్మినేని దాన్ని అబెట్ చేశారు, దాన్ని ప్రోత్సహించారు అనేటువంటి ఆర్గ్యుమెంట్ని ఇక్కడ ప్రభుత్వం తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్కి, సిద్ధార్థ్ లూత్రా తీసుకొచ్చారు. అయితే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా న్యాయమూర్తులు నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేము కూడా నవ్వుతుంటామనేటువంటి మాట చెప్పారు. చాలా విషయాలు వస్తాయి. మనిషికి సంబంధించినటువంటి ఒక కామెంట్ ఒక వ్యక్తం చేసినప్పుడు ఆ కామెంట్ ఒకరు సీరియస్గా తీసుకుంటారు, ఒకరు లైటర్ వీలో తీసుకుంటారు, లేకుంటే అటువంటి మాట మాట్లాడడం ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఒక ఎక్స్ప్రెషన్ మీద అరెస్ట్ చేస్తారనేటువంటి మాట చెప్పాడు. తర్వాత డిబేట్లను గౌరవప్రదంగా చూడాలనేటువంటి మాట చెప్పింది. ఇది మొత్తం భారతదేశంలో అన్ని జర్నలిస్టులకు, ఒక విధంగా అన్ని డిబేట్లకు సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి గైడ్లైన్స్, సుప్రీంకోర్టు అభిప్రాయం. ఇది కేవలం కింద స్థాయి కోర్టు కాదు, హైకోర్టు కాదు, ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. ఈ జడ్జిమెంట్ రాబోయేటువంటి రోజుల్లో జర్నలిస్టులు ఏ విధంగా పనిచేయాలి, జర్నలిస్టులకు ఎంత ఫ్రీడమ్ ఉందనేటువంటి దానికి ప్రతీకగా ఉండేటువంటి జడ్జిమెంట్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇది ఒక కొమ్మినేని శ్రీనివాసరావుకు, ఒక సాక్షి టీవీకి సంబంధించి, లేకుంటే సాక్షి ఉద్యోగులకు సంబంధించినటువంటి కేసు కాదు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు సంబంధించింది, డిబేట్లకు సంబంధించింది. మాట్లాడేటువంటి హక్కును తొక్కేయాలి అనేటువంటి చూస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా క్లియర్గా చెప్పింది. విడుదల
విడుదల సందర్భంగా ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పింది. అట్ ద సేమ్ టైం విడుదల సందర్భంగా ఏదైనా షరతులు ఉంటే అది ట్రయల్ కోర్టు చూసుకుంటున్నటువంటి మాటను సుప్రీంకోర్టు చెప్పింది. అక్రమం అని చెప్పినటువంటి విషయం కూడా చెప్తుంది. అరెస్ట్ అనేటువంటిది అక్రమం అని ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది. అట్ ద సేమ్ టైం 3 ఏళ్లలోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసులు ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నాయనేటువంటిది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా కేఎస్ఆర్ షోలో గెస్ట్ చేసిన వ్యాఖ్యలను యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారనేటువంటిది ఇక్కడ సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలుంటే గెస్ట్ను యాంకర్ కేసీఆర్ నియంత్రించారు, వాటిని సమర్థించలేదు అనేటువంటిది కూడా మనం చెప్తున్నాం. సో 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్ దీన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకెళ్లేదు. ప్రాథమిక హక్కులైనటువంటి ఆర్టికల్ 19, 21, 22, 1 సబ్సెక్షన్ 1ని ఉల్లంఘించారు అనేటువంటిది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో వాక్ స్వాతంత్రాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు, ప్రజాస్వామిక విలువలను తొక్కేసేటువంటి ప్రయత్నం చేశారు, క్వశ్చన్ చేసేటువంటి మనిషి యొక్క ప్రాథమిక హక్కును కూడా ఇక్కడ తొక్కేసేటువంటి ప్రయత్నం చేశారనేది సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో చాలా క్లియర్గా చెప్పింది. మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాలు ఒక విధంగా తమ నియంతృత్వ పోకడలతోని జర్నలిస్టులను, ప్రజాస్వామ్యవాదులను, ఎవరైతే హక్కులను కాపాడేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను తొక్కేసే ప్రయత్నం చేస్తే ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉందనేటువంటి ఒక నమ్మకం ఏదేందో అది మళ్ళీ ఒకసారి చిగురించింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ఒక విధంగా రాబోయేటువంటి తరంలో, రాబోయేటువంటి రోజుల్లో జర్నలిస్టులందరికీ కూడా ఒక వజ్రాయుధం లాగా ఉండబోతోంది. ఈ కేసు అనేటువంటిది, జడ్జిమెంట్ అనేటువంటిది చాలా స్పష్టం చేస్తుంది. బిందు, ఏమవుతుంది ఇస్మాయిల్ చెప్పండి, ఎందుకంటే వెంటనే విడుదల చేయండి అనేది సుప్రీంకోర్టు ఈ దేశంలో ఉన్నటువంటి అపెక్స్ కోర్టు అత్యున్నత న్యాయస్థానం వెంటనే విడుదల చేయండి అనేటువంటి మాటను ఇచ్చింది. ఆర్డర్ కాపీ తీసుకొని ఇమీడియట్గా ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేశారు. ట్రయల్ కోర్టు నుంచి ఆర్డర్ కాపీ తీసుకొని వెంటనే గుంటూరు జైల్లో సబ్మిట్ చేసి ఈ రోజు సాయంత్రం లోపుగా కొమ్మినేని శ్రీనివాస్ను విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా విచారణకు సంబంధించినటువంటి సహకరించాలి, లేదంటే ఆయనకు సంబంధించి షూరిటీస్ ఇవి ఉంటే ట్రయల్ కోర్టులో ఆ షూరిటీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావును ఇమీడియట్గా రిలీజ్ చేయండి, ఆయన అరెస్ట్ అక్రమం అనేటువంటి మాట చెప్పింది.